పాండవుల అరణ్యవాసం 12 సంవత్సరాల కథ. హస్తినాపురంలో ఒక గొప్ప శిక్షణ తర్వాత యుధిష్ఠిరుడు జూదంలో ఓడిపోయాడు. అప్పుడు పాండవులు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవ మరియు ద్రౌపది 12 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అరణ్యంలో రాజ్యంలోని సౌకర్యాలు లేవు, కానీ పాండవుల ధైర్యం, ఏకాగ్రత మరియు ధర్మం ఇంకా బలంగా నిలిచింది. అక్కడ ప్రతిరోజు కష్టాలను ఎదుర్కోవడం, సహనం మరియు సహకారం నేర్చుకునే అవకాశం దక్కింది. వీరిలో అరణ్యంలో ఋషుల ఆశీర్వాదాన్ని పొందారు, ఆధ్యాత్మికంగా బలపడ్డారు. అర్జునుడు గాఢమైన తపస్సు చేసి దివ్యాస్త్రాలు పొందాడు. భీముడు అడవి రాక్షసులను జయించి పాండవులను రక్షించాడు. మరోవైపు ద్రౌపది ధైర్యంగా, ప్రేమతో పాండవులకు తోడుగా నిలిచింది. ఈ 12 సంవత్సరాల అరణ్యవాసం కష్టాలు, ధైర్యం మరియు భక్తి యొక్క ప్రతీక. అరణ్యవాసానికి ముఖ్యమైన కారణమేంటో తెలుసుకుందాం. హస్తినాపురంలోని రాజ్యసభలో జరిగిన జూదంలో యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. అందుచేత యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవ మరియు ద్రౌపదికు 12 సంవత్సరాలు అరణ్యంలో వాసం చేయాలి అనే శిక్ష విధించబడింది. ఈ కష్టమైన శిక్ష పాండవుల ధైర్యాన్ని, పట్టుదలని పరీక్షించేది. ఇదే ప్రారంభం పాండవుల అరణ్యవాసం 12 సంవత్సరాల కథకి. అరణ్యవాసం ప్రారంభం. జూదంలో ఓడిపోయిన యుధిష్ఠిరుడు తన సోదరులు భీముడు, అర్జునుడు, నకుల, సహదేవ మరియు ద్రౌపదితో కలిసి రాజ్య సౌకర్యాలను వదిలి అడవి వైపు బయలుదేరారు. ఇప్పుడు వారిని అరణ్యంలో కొత్త జీవితం, కొత్త పరీక్షలు ఎదుర్కొని ఉన్నాయి. ప్రతిరోజు అడవి గమనం, ఆహారం, ఆశ్రయం కోసం పోరాటం మరియు సహనం నేర్పే ఒక పాఠం. అక్కడ ప్రతి దిశలో కొత్త సవాలు, ప్రకృతిలోని అద్భుతాలు ఉన్నాయి. రాజ్యప విలాసాలతో జీవించిన పాండవులు ఇప్పుడు అరణ్యంలో సాధారణ జీవితం గడపాల్సి వచ్చింది. ప్రతిరోజు ఆహారం కోసం ప్రయత్నించాలి, తక్కువ వనరులతో ఆశ్రయం ఏర్పాటు చేసుకోవాలి మరియు ప్రకృతిలోని కష్టాలను ఎదుర్కోవాలి. రాజు, ధన, సైన్య శక్తులు ఇవన్నీ ఇప్పుడు దూరమయ్యాయి. వీరుల జీవితంలో ప్రతిరోజు ఒక పరీక్ష, ప్రతి రాత్రి ఒక సవాలు. కానీ ఇలాంటి కష్టాల మధ్య పాండవుల ధైర్యం, సహనం మరియు ఏకాగ్రత మళ్ళీ మెరుస్తుంది. అరణ్య జీవితం కష్టాల మధ్య పాండవులు అనేక పవిత్ర ఋషులను కలుసుకున్నారు. వీరు వారిని బోధించి ధర్మం, ధైర్యం, పట్టుదల వంటి విలువలను నేర్పించారు. ప్రతి ఋషి వారి ఆశీర్వాదంతో భక్తి, విజ్ఞానం మరియు శక్తిని ప్రసాదించారు. ఇది కేవలం భౌతిక ఆహారం కాదు, మనం ఎదుర్కొనే కష్టాలను అధిగమించడానికి, మన మనసును పటిష్టం చేయడానికి అవసరమైన ఆధ్యాత్మిక బలం. పాండవులు ఈ ఆశీర్వాదాలను మనసులో పెట్టుకొని అరణ్యంలో ఎదుర్కొంటున్న కష్టాలను జాగ్రత్తగా చూశారు. అరణ్యవాసంలో అర్జునుడు ప్రత్యేకమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తన లక్ష్యం దివ్యాస్త్రాలు పొందడం మరియు భవిష్యత్తులో ధర్మాన్ని రక్షించడానికి శక్తిని సాధించుకోవడం. అర్జునుడు కొండలు, అడవుల మధ్య ధ్యానం, యోగా మరియు భక్తితో సహా గాఢమైన సాధనలో మునిగిపోయాడు. తపస్సు ద్వారా దివ్యాస్త్రాలు, వశీకరణ మరియు యుద్ధ శక్తి అతనికి లభించాయి. ఈ ఘట్టం చూపిస్తుంది, కష్టం, ఏకాగ్రత మరియు ధైర్యం ఉంటే మనం సాధ్యమైనది అనుకోని శక్తులను కూడా పొందవచ్చు. అర్జునుడి తపస్సు అందరికీ ఒక ప్రేరణ. భీముడు వీరత్వం. అరణ్యవాసంలో భీముడు తన అపారమైన శక్తిని ప్రదర్శించాడు. అడవిలో రాక్షసులు, వన్యప్రాణులు పాండవులను ప్రమాదంలోకి తీసుకెళ్తున్నప్పటికీ భీముడు వీరత్వంతో వారిని రక్షించాడు. ప్రతి యుద్ధంలో భీముడు ధైర్యం, శక్తి మరియు పట్టుదల స్పష్టంగా కనిపించేది. అరణ్యంలోని కష్టాలు, ప్రమాదాలు అతన్ని కూడా పరీక్షించాయి, కానీ వీరత్వం, ధైర్యం మరియు భక్తి అతనిని విజయవంతం చేశాయి. భీముడు కథ మనకు చెబుతుంది, శక్తి మాత్రమే కాదు, ధైర్యం కూడా ఎప్పుడూ ఉండాలి. ద్రౌపది ధైర్యం. అరణ్యవాసంలో ఎదురైన కష్టాలు ఎంతవైనా ద్రౌపది ధైర్యంగా, ప్రేమతో పాండవులకు తోడుగా నిలిచింది. ఆకలితో, వనరుల లోపంతో, రాక్షసుల మరియు ప్రకృతి కష్టాలతో కూడిన అరణ్యంలో ఆమె శాంతి, ధైర్యం మరియు అటలాంట ప్రేమను చూపించింది. ద్రౌపది ధైర్యం పాండవుల కోసం ఒక ప్రేరణాత్మక శక్తిగా నిలిచింది. ఆమె నిబద్ధత మరియు ఆత్మవిశ్వాసం కష్టాలను అధిగమించడానికి ప్రతి భక్తుడు నేర్చుకోవలసిన పాఠం. ఈ ఘట్టం చెబుతుంది, ధైర్యం, సమర్థత మరియు సహకారం ఉంటే అతిపెద్ద కష్టాలు కూడా దూరం అవుతాయి. ద్రౌపది మనకి నేర్పిన పాఠం ఇది. అరణ్యవాసం ముగింపు. ఇవ్వబడిన కష్టాలు, ధైర్యం, పట్టుదల మరియు ధర్మం పాండవుల జీవితాన్ని మరింత బలపరిచాయి. కానీ ఇది ఇంకా ముగింపు కాదు.
తర్వాత వారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో గడపాల్సి ఉంది. అరణ్యవాసం మనకు చెబుతుంది కష్టాలను ఎదుర్కోవడం, ధైర్యం, ఏకాగ్రత మరియు భక్తి ద్వారా మనం మెరుగైన వ్యక్తులు అవుతాము. పాండవుల అరణ్యవాసం కథ ప్రతి మనిషికి ఒక ప్రేరణ, ధైర్యం మరియు నిబద్ధత పాఠంగా నిలుస్తుంది. ఇదే పాండవుల 12 సంవత్సరాల కష్టమైన అరణ్యవాసం ముగింపు. పాండవుల అరణ్యవాసం కథ మనకు చాలా గొప్ప పాఠాలు నేర్పుతుంది. ముందుగా ధైర్యం. అడవిలో కష్టాల మధ్య పాండవులు ఎదుర్కొన్న ప్రతి సమస్య, రాక్షసులు, ఆకలి, రాత్రి భయాలు, వన్యప్రాణులు ఇవన్నీ ధైర్యాన్ని పరీక్షించేవి. కానీ వారి ధైర్యం వల్లనే వారు ఆ కష్టాలను అధిగమించగలిగారు. తరువాత సహనం. ఎంత కష్టం వచ్చినా వారి సహనం, కష్టాలను తట్టుకోవడంలో ఉన్న స్థైర్యం వారిని మరింత బలపరిచింది. పరస్పర సహనం, ఒకరికొకరు తోడుగా ఉండడం మరియు ధర్మం పట్ల విశ్వాసం ఇవన్నీ పాండవులను కష్టాల మధ్య నిలిపాయి. అరణ్యవాసం ద్వారా మనకు ఒక స్పష్టమైన పాఠం చెబుతారు. జీవితం ఎప్పుడూ సులభం కాదని, కష్టాలు, సమస్యలు తప్పక వస్తాయని, కానీ ధైర్యం, సహనం, ధర్మం ఉంటే మనం అవి అధిగమించగలమని. పాండవుల కథ వారి కష్టాల యాత్ర, ధైర్యం, పట్టుదల మరియు భక్తి ఇవన్నీ మనకు ఒక ప్రేరణాత్మక ఉదాహరణ. ప్రతి మనిషి జీవితంలో కూడా సమస్యలు, కష్టాలు వస్తాయి. అయినా ధైర్యంగా ముందుకు సాగితే, సహనం చూపిస్తే, ధర్మాన్ని పాటిస్తే మనం విజయం సాధిస్తాము. ఈ కథ చివర మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే, ధైర్యం, సహనం మరియు ధర్మం ఉంటే ఏ సమస్య అయినా గెలవగలము.